కోదండరాముని దర్శించుకున్న గంటా నరహరి సతీమణి చైత్ర. రాజంపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేయబోతున్న గంటా నరహరిని ప్రతి ఒక్కరూ దీవించాలని గంటా నరహరి రూపుడే సతీమణి గంటా చైత్ర కోరారు. శుక్రవారం ఆమె ఒంటిమిట్టలోని కోదండ రాముని దర్శించుకున్నారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కోదండ రామాలయం వెనుక భాగంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు గజమాలతో ఆమెకు స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదండ రాముని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, రామయ్య ఆశీస్సులతో గంటా నరహరి రాజంపేట బరిలో ఉంటారని, ఆయనను ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తే ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని ఆమె తెలియజేశారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం దక్కుతుందని, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో టీడీపీ గెలుపుకు ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి నాగమునిరెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి గంజి సుబ్బరాయుడు, లీలావతి, వాణి, బండి లక్ష్మీదేవి, బండి లక్ష్మమ్మ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.